ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామా అలా కాదు రామా, ఇలా. సార్ ఏం చేస్తున్నారు సార్ మీరు? నీతో ప్రాక్టీస్ చేయించడానికి వార్మప్ చేయిస్తున్నాను. చాలండి సార్ సరసాలు. అలా చేస్తే ఇంక నేను గేమ్ ఆడినట్టే. నేనేం చేశాను? అలా కాదు రామా, ఇలా. ఓకే ఓకే, నో మోర్ డిస్టర్బెన్స్. కమాన్ గర్ల్స్, కమాన్ చేయండి. వార్మప్, కమాన్. నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఏంటి సార్ ఏం చూస్తున్నారు? ఏం చెప్పను రామా, పెళ్ళాని వైపోయావు, చూడకుండా ఉండలేకపోతున్నాను. మీరు అలా చూస్తే అందరూ మనల్ని చూస్తారు. ఇక్కడున్నది మనమిద్దరమే కాదు. ఏం పర్లేదులే, వాళ్ళందరికీ మన గురించి తెలుసులే. ఏంటి ఏం తెలుసు? ఏం లేదు. వెళ్ళండి అవతలకి. నీకు అసలు భర్త మీద అస్సలు ధ్యాస లేదు రామా. మీకు అసలు సీరియస్నెస్ లేదు సార్. ఆ మాట అనే హక్కు నీకు లేదు. ప్రాక్టీస్ చేయ ముందు. నేషనల్ ప్లేయర్ అంటే ఎలా ఉండాలి? సీరియస్ గా ఉండాలి. నువ్వేం చేస్తున్నావు? నన్ను డిస్టర్బ్ చేస్తూ మళ్ళీ నన్నే అంటారా? రాత్రి ఇంటికి రండి, అప్పుడు చెప్తా. రామా 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 రామా, వెళ్ళండి. సారీ 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 రామా, ప్లీజ్ రామా. సారీ రామా. ఏంటి? ఐఎమ్ సారీ రామా, ప్లీజ్ రామా. సార్ డిస్టర్బ్ చేయకండి సార్. అది కాదు సార్, డిస్టర్బ్ చేయకండి. ప్రాక్టీస్ ప్రాక్టీస్. చెప్తా రాత్రికి మీ సంగతి. మళ్ళీ నన్నే అంటావా? అయినా ఈ ఆది వద్దన్నంత మాత్రాన నా కొడుకు చేతకానివాడలా ఇంట్లోనే కూర్చుంటాడా ఏంటి? ఈ రోజు నుంచి నా కొడుకు ఉద్యోగానికి వెళ్తున్నాడు, ఉన్నత స్థాయికి వెళ్తాడు, ఎవరికీ అందనంత ఎత్తుకి చేరుకుంటాడు. మంచిదేగా పద్మా. అదే చెప్తున్నాను. ఇన్నాళ్ళు ఆ ఆది మోజులో పడి దాని కొంగు పట్టుకుని తిరుగుతూ వాడి గురించి వాడు ఆలోచించుకోవడమే మర్చిపోయాడు. ఇన్నాళ్ళకి వాడు కళ్ళు తెరుచుకున్నాడు. ఇక నుంచి వాడికి అన్ని మంచి రోజులే. చూస్తూ ఉండండి, తొందరలోనే నా కొడుక్కి ఆ ఆద్య కంటే బ్రహ్మాండమైన సంబంధం తీసుకొచ్చి దాని కళ్ళ ముందే పెళ్లి చేసి అది కుళ్ళుకునేలా చేయకపోతే నా పేరు పద్మే కాదు. ఇప్పుడేమైందని ఇలా మాట్లాడుతున్నావు పద్మా? ఆద్య కంటే అందగత్తిని, తనకంటే బాగా చదువుకున్నదాన్ని, డబ్బున్న అమ్మాయిని తీసుకొచ్చి నీ కోడల్ని చేసుకుంటా అంటున్నావు కదా, అలాగే చెయ్యి. కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు అమెరికా నుంచి తీసుకొచ్చినా అంతరిక్షం నుంచి తీసుకొచ్చినా నా అజ్జకి మాత్రం ఎవ్వరూ సాటిరారు. ఒక ఆడపిల్ల అందంగా ఉండొచ్చు, అద్భుతంగా ఉండొచ్చు, కానీ అన్ని లక్షణాలు ఒకరిలోనే ఉన్నాయంటే అది ఆద్య మాత్రమే. ఆద్య మనకి చేసిన మేలు, తను చేసిన త్యాగాలు ఎవరు చేస్తారు? చిన్నపిల్లైనా పెద్ద మనసుంది తనకి. అది తనని అర్థం చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. నువ్వు చెప్పినట్టు ఎంత గొప్ప కోడల్ని తీసుకొచ్చినా ఆద్య కంటే మంచి కోడల్ని నువ్వెప్పటికీ తీసుకురాలేవు. ఇంకెప్పుడు నా ఆద్యని తక్కువ చేసి మాట్లాడకు. ఆద్యని వెనకేసుకొస్తుంది అనుకున్నా అదే జరిగింది. అయితే మీరే నెత్తిన పెట్టుకోండి, నాకింకా ఓపిక లేదు. వీలైనంత త్వరగా ఆ విడాకులేవో ఇప్పిస్తే నేను ప్రశాంతంగా ఉంటాను. తొందరపడకు పద్మా. నువ్వనుకున్నట్టు నేననుకున్నట్టు ఏదీ జరగదు.
విధిరాత అనేది ఒకటి ఉంటుంది కదా, అదే నిర్ణయిస్తుంది. ఏంటో నిజాలు మాట్లాడితే ఎవ్వరికీ నచ్చట్లేదు. హ్మ్. హా, ఒక పక్క విడాకులు ఇప్పిస్తామంటూ మళ్ళీ విధిరాత అంటుందేంటో ఏంటో. అక్క, ఆ పాలు కొంచెం ఇందులో పోయి. రేపు నా సెంటిమెంట్గా నువ్వు నాకు ఎదురు రావాలి. ఆల్ ది బెస్ట్ చెప్పాలి. చెందుకో. నా అదృష్టం నాకు ఎదురుగా వస్తే ఆ జాబ్ ఖచ్చితంగా నాకే వస్తుంది. నీ జీవితంలోకే వస్తున్నాను. అలాంటప్పుడు నీకు ఎదురు రానా? తప్పకుండా వస్తాను. ఎరా సీను, ఆఫీస్కి బయలుదేరావా? అవునా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అబ్బా అబ్బా, పక్కనే ఉన్నవాడికి అంత గట్టిగా చెప్పాలేంట్రా నువ్వు? ఆ, దూరంగా ఉన్న వాళ్ళకి వినిపించాలి కదా. ఏంటి? ఆద్య వింటుందన్నా. రే, విన్నా చూడదు, నిన్ను పట్టించుకోదు కదరా. నువ్వు బుద్ధిగా వెళ్ళి జాబ్ చేసుకో. నువ్వేంటో ప్రూవ్ చేసుకోవాలరా. అప్పుడే ఆద్య యూటర్న్ తీసుకుని అలా 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 నీ దగ్గరికి వస్తుందన్నమాట. రే, నీ ఆఫీస్కి టైం అయిపోతుంది కానీ వెళ్ళు, బయలుదేరు. మరి నేను ఆఫీస్కి వెళ్తున్నా, ఎదురొస్తే బాగుంటుందని. అంతే కదా, నేను ఎదురొస్తా పదరా. ఓ మీ అమ్మ నానా మరి ఆద్య రే, ఆజ్జికి నిన్ను చూస్తుంటేనే ఒళ్ళు మండుతుంది కదరా. తను నీకు ఎలా ఎదురొస్తుంది? ఏమో, గ్రహాలు అనుకూలించి ఋతుపవనాలు నా వైపు వీచి ఏదైనా మ్యాజిక్ జరగొచ్చేమో. అరే నిన్ను మ్యాజిక్ లేదు, మ్యూజిక్ లేదు. అసలు నువ్వు అవసరమే లేదనుకుని వెళ్ళిపోయిందని టాపిక్కే మనకు అవసరం లేదురా. పద, నేను ఎదురొస్తాను. నీకంతా మంచే జరుగుతుంది. పద. అమ్మా, ఏమే? పద. అమ్మా, అమ్మా. అమ్మో, వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలీదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.